శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓవరాల్ గా మనం సీతమ్మ వారి ఎపిసోడ్ తీసుకుంటే రామాయణం అంతా కూడా సీత కష్టాలు అన్నట్లుగా వినిపిస్తుంటుంది, అదే చూపిస్తారు. ఇంకో సామెత కూడా ఉంది, సీత కష్టాలు సీతకి అని. ఇన్ని కష్టాలు నిజంగా అసలు సీతమ్మ వారు నిజంగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏవైనా ఉన్నాయా? సీత కష్టాలు అసలు అందరూ అదే. మీరు ఇంకో పాయింట్ మీరు చాలా నేను విన్నాను, ఎవరైనా ఆడపిల్ల పుట్టింది అనుకోండి, సీత పేరు పెట్టాలంటే భయం. సీత పేరు పెడితే సీతమ్మ లెక్క కష్టాలు వస్తాయని చెప్పి చెప్తుంటారు. నేను రీసెంట్ గా ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు చాలా ఇష్టం రాములు వారు. నేను ఒక పెండెంట్ చేయించుకుంటే ఇది వేసుకుంటే సేమ్ ఇలాంటి కష్టాలే వస్తాయి అన్నారు ఒకరు. మళ్ళీ తమ్మునేల్ బ్యాచ్ ఇదంతా తమ్మునేల్ బ్యాచ్ ఉంటుంది కదా, ఈ శుక్రవారం ఈ పాట వింటే మీ కష్టాలని పోతాయని తమ్మునేల్స్ ఇవన్నీ అంత మూర్ఖత్వం. అసలు ఈ మూర్ఖత్వానికి చాలా పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అంతేందుకు నా ఇంట్లోనే జరిగిన సంఘటనలు చెప్తానండి. ఎవరికో ఐ విల్ టేక్ ఎవ్రీ ఏమంటారు బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్. సో మా వైఫే కొడుతుంది, యూట్యూబ్లో కొడుతుంది, రాత్రి కల్లోకి దున్నపోత వస్తే ఏమవుతుంది అండ్ సర్ప్రైజింగ్లీ దానికి మీకు కింద దాంతో దొరుకుతుంది. వాడు వస్తాడు ముందుకు వచ్చి, రాత్రి మీ కళ్ళలోకి దున్నపోతులు వచ్చాయా, అయితే ఇది జరుగుతుంది. దున్నపోతులు కాకపోతే ఏదో ఒకటి వస్తాయి. ఏంది మూర్ఖత్వం? సో సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు కావు, సీతమ్మ పేరు పెట్టుకుంటే గుణాలు వస్తాయి. అండ్ ఐ విల్ మేక్ ఎ స్టేట్మెంట్. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మనందరికీ స్వామి వివేకానంద పరిచయం అంటే ఐ మీన్ తెలుసుంటుందిగా. స్వామి వివేకానంద ఇన్ని విషయాలు చెప్పాడండి. చాలా మంది ఎట్లుండాలి, ఇండియన్ మెన్ ఎట్లుండాలి, ఏంది అని విషయాలు చెప్పాడు, చాలా చెప్పాడు. కానీ ఆయన ఒక మాట అంటాడు, మరి ఇండియన్ ఉమెన్కి మీరు ఏం చెప్తారంటే, నేను ఇండియన్ ఉమెన్కి ఏమీ చెప్పాను, ఒక్కటే విషయం చెప్తాను, ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తాను, బీ లైక్ సీత. ఈ దేశంలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి స్త్రీ సీతను ఆదర్శంగా తీసుకొని సీతమ్మ ఎట్లా బిహేవ్ చేసిందో అట్లా బిహేవ్ చేస్తే చాలు, ఈ దేశానికి ఏమి కాదు, ఈ దేశానికి రక్షణ సీతమ్మ యొక్క గుణం అని చెప్పేసి చెప్తాడు. సీత ఇస్ ద బిగ్. అసలు రామాయణానికి ఇంకొక పేరు సీత చరిత్ర అని చెప్పి చెప్తుంటారు, సీత చరిత్ర అని చెప్పి చెప్తుంటారు. సీతమ్మ యొక్క బ్యూటిఫుల్ థింగ్ చెప్తానండి, ఓకేనా? ఇది నేను 3-4 నేను ఎందుకు అంటున్నానంటే, రామాయణం ఒక్కసారి చదివితే అర్థం కాదు, ఒకసారి కాదు 100 సార్లు చదివినా అర్థం కాదు. అంటే అర్థం కాదు అంటే దాని యొక్క ఇంకా లోతుంటుంది. నేను చాలాసార్లు చదివి ఉంటాను. మీరు తెలుసు కదా, రాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత కైకేయి 2 కోరికలు కోరుతుంది. దశరథుని దగ్గరికి వెళ్తే, నాయన నీ కోరికలు అంటే, వెళ్ళిపోతా అమ్మ, ఇమీడియట్గా వెళ్ళిపోతాను నేను అని కైకేయికి ప్రామిస్ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ మొట్టమొదటిగా లక్ష్మణుడు చెప్తాడు. లక్ష్మణుడు వాజ్ వెరీ ఫిరోషియస్, చాలా కోపానికి వస్తాడు. నువ్వు ఇక్కడే నిలబడు, ఎవడన్నా అయోధ్యలో నీకు ఎదురు మాట్లాడితే, ఇంక్లూడింగ్ అవర్ తండ్రి, మన లోపడేస్తే ఈరోజు జైలు వేస్తా. నా ధనస్సు ఈరోజు ఉరుకులాడుతుంది, ఎవడన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు, నేను ఉంటా, నేను చూసుకుంటా నువ్వు అంటాడు. అరే వద్దురా తమ్ముడు అంటాడు. కౌశల్య దగ్గరికి వెళ్తాడు. కౌశల్య సో హ్యాంగ్రీ, నేను ఇప్పుడిప్పుడే నువ్వు కొడుకు పుట్టినావు, నాకు పుట్టక పుట్టినావు, నేను మంచి ఆనందంలో ఉన్నా, రేపటి నుంచి నువ్వు యువరాజు అవుతావు, హ్యాపీగా నీ రాజ్యంలో నా కొడుకు రాజు కింద నేను బతుకున్నా అని ఎన్నో కలలు కన్నాను. ఆయన అన్ని షాటర్ అయిపోయి, అన్ని ఘోరం అయిపోయి. లక్ష్మణుడు చెప్పినట్టు మీ నాన్న జైలు అయినానా, ఆ మాట కూడా ఉంటుంది. లక్ష్మణుడు చెప్పినట్టు జైలు అయినానా నువ్వు రాజు. ఎగ్జాక్ట్లీ ఇదే విషయాన్ని, ఇదంతా వీళ్ళిద్దరి మీద కమిషన్. రాముడు సీత దగ్గరికి వెళ్తాడు. సీత దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతమ్మతోటి జరిగిన విషయాన్ని చెప్తాడు. ఇమ్మీడియట్గా సీత అనే మాట ఒక లాస్ట్ ఈ స్టేట్మెంట్తో ముగిస్తాడు రాముడు. సీత, నేను ఇంకా వనవాసానికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు సీతమ్మ అనే మాట ఏ స్త్రీ ఉన్నా ఏమంటారండి, ఏమంటుందో మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు చూసే వాళ్ళకు. అట్లా మనకు రావాల్సిన రాజ్యం వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, పా నువ్వు అమాయకు, నీకు ఏం మాట్లాడరు, నేను మాట్లాడతాపా, మా అమ్మతో మాట్లాడతాపా, ఆ కైకేయి ఆమెదేంది పెత్తనం అని ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండొచ్చు, లేకపోతే నిజమైన మాటలే కావచ్చు. నీకు రావాల్సిందని ఎట్లా నిన్ననే చెప్తారు, ఈరోజు వద్దంటారు, ఏం మాట్లాడుతున్నారు అంటారు. సీతని మాట్లాడి, ఏంది వనవాసానికి వెళ్తున్నాను అంటున్నావు, ఏంది వెళ్దాం కదా అనాలి, వెళ్దాం అనాలి కదా, వెళ్తున్నాను అంటున్నావు ఏంటంటే, అంటే షీ వాస్ రెడీ టు గో విత్ రాముడు. అసలు ఏంది నీ రాజ్యం ఏంది, ఏం కోరికలు, ఇవన్నీ ఏది అడగదు, ఏ కన్వర్జేషన్ జరగదు వాళ్ళిద్దరి మధ్యలో అని అంటారు. లేదు తల్లి, నేను వెళ్ళిపోతా, నన్ను ఒక్కరినే వెళ్ళిపోమన్నారు, నిన్ను రావద్దన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో అద్భుతమైన కొట్లాడ జరుగుతుంది. అద్భుతమైన 2 వేరే కావచ్చు, కానీ ఎందుకు అద్భుతమైన కొట్లాడ అంటే చెప్తాను. ఈయన ఒక ధర్మం చెప్తాడు, ఆమె ఒక ధర్మం చెప్తుంది.
ఇద్దరు కొట్లాడు చూడండి ఎంత అద్భుతమైన వీళ్ళు ఇద్దరు అంటే, ఈయననేమో ఇక్కడనే ఉంచాలే కష్టాలు పడుతుంది, రాముడు లేకుండా నేను ఉండలేను ఈమె కష్టం, రాముడు లేకుండా ఉండడమే కష్టమని ఈమె బాధ. ఆమెకు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అదే అయోధ్య. చివరికి ఎంత ఘోరం అంటే రాముడిని మీరు అందరూ అనుకుంటారు కదా, సీతమ్మ ఒక్కసారి దూషించింది రాముడి మొత్తం రామాయణంలో. దూషించిందంటే తీపి ప్రేమతో చూసిన ద్వేషం. ఇది మస్తు ధర్మాలు చెప్తుంటాడు, నువ్వు అక్కడ అడవులు ఉంటాయి, కష్టం ఉంటుంది, రాక్షసులు వస్తారు, ఏదన్నా వస్తారు అంటే అప్పుడు ఒక మాట ఉంటుంది, మా నాన్న ఆడదానికి ఇచ్చి పెళ్లి చేసిండు నన్ను అంటే. దట్ ఈస్ ఓన్లీ ఒక్కసారే. అది కోపంతో కాదు, రాముడి మీద కోపంతో, ఈయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో, 14 సంవత్సరాలు ఆయన వదిలిపెట్టి నేను ఉండలేను అనే ఉద్దేశంతో చెప్తాను. అప్పుడు చెప్తాడు లేదు అంటే, అప్పుడు ఒక మాట, నేను నిన్ను ఏం అడగా, నువ్వు ముందున్నాడు నేను వెనక నేను వస్తాను, నేను ఏ కోరికలు కోరక, నాకు అది కావాలి ఇది కావాలని ఏం కోరకను, నేను హ్యాపీగా నీతో వస్తా, నేను ఏం డిస్టర్బ్ చేయ అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సీత. ఇది మన సీతమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంతేందుకు, మిమ్మల్ని ఒక రూమ్లో బంధించి నేను రోజు టార్చర్ పెడుతున్నాను అనుకోండి, ఎన్ని రోజులు సహించగలుగుతారు మీరు? ఎన్ని రోజులు సహించగలుగుతారు అనేది మానసిక స్థితి. 1, 2, 3 ఒక నెల ఉందా అనుకుందాం. కానీ సీతను అశోకవనంలో కూర్చునబెట్టేసి, సీత కూర్చున్న ప్లేస్ చుట్టూ ఏముంటుంది, హనుమంతుడు చూస్తాడు, చుట్టూ నరమాంస భక్షకులను పెడతాడు రావణాసురుడు. ఎందుకు? ఈమె టార్చర్ భరించలేక నా దగ్గర రావాలని. మొత్తం నరమాంస భక్షకులు, అందవిహీనంగా ఉన్నటువంటి రాక్షసులు, ఎప్పుడు నోట్లకి రక్తం గారేది, చెవుతలలో ఎముకలు పెట్టుకునే రాక్షసులను చుట్టూ పెడతాడు, టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు ఊరికనే కూర్చోరు, పోతే ఏమవుతుంది, నువ్వు రావణాసురుని దగ్గరికి ఏం చెప్తున్నావు వేడా అని విపరీతమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని పెట్టారు. ఇంత అయిన తర్వాత హనుమంతుడు దర్శనం అవుతుంది. చెప్పిన తర్వాత హనుమంతుడు అంట, తల్లి నీ కష్టాలు నేను చూడలేకపోతున్నా, ఒక పని చేయి, నా భుజాల మీద ఎక్కి పోదామా అంటాడు. సీతమ్మ నవ్వుకుంటుంది, చిన్నగా ఉన్నాడు, సూక్ష్మరోలు, బాబు నన్ను భుజాల మీద ఎక్కిస్తున్నట్టే, అయ్యో తల్లి నువ్వు అనుమానం పడుతున్నావు అని చెప్పేసి ఒక్కసారి ఆమె సీతమ్మకు తన రూపం చూపిస్తుంటాడు. ఇక్కడ కూర్చో తల్లి నేను తీసుకెళ్తా అంటే, ఇంత టార్చర్ 11 నెలలు అవుతుందండి, ఎగ్జాక్ట్ 11 months తర్వాత హనుమంతుడు వస్తాడు. ఇంత టార్చర్ అనుభవిస్తున్నాము. షీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో టు రామ విత్ హనుమంత్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఒక మాట అంటే, నేను నీతోటి వస్తే నేను కాపాడబడతా, కానీ నా భర్త కీర్తి మాత్రం పోతుంది. ఎవడో పంపించి దొంగసాటున తీసుకొచ్చిండు, లేదు నేను ఇంకొక 9 రోజులు బతుకుతా, రామునికి చెప్పు నీ గురించే బతుకుతా, రావాలి, రాముడే రావాలి. ఇంత టార్చర్ అనిపిస్తుంది, ఏ స్త్రీ కూడా ఇట్లా మాట్లాడు. ఓకే, ఇంకొక విషయం చెప్తానండి, సీతమ్మ గురించి అన్నారు కాబట్టి నేను ఆగలేను, సారీ. ఒక్క మాట, ఇంకొక విషయం, తెలుసుగా సీతను వనాలలో వదిలేస్తాడు, ఎవరు అనుమానించారని చెప్పాను కదా, ఈ లోకపు నోటికి అని చెప్పింది, దాన్ని కూడా తాళం వేయలేకపోయాడు. రాముడు వదిలేస్తాడు. లక్ష్మణుడు చెప్తాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, ఎందుకంటే అంత మొత్తం బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా చెప్తారు. అంటే మస్తు చాలా ఏడుస్తుంది సీత. ఏడ్చి ఒక మాట, ఇదండి దిస్ ఈజ్ పీక్ దట్ ఎనీబడి కెన్, అసలు ఎవ్వరు ఇట్లా మాట్లాడరు, ఎవ్వరు ఏ స్త్రీ కూడా ప్రపంచంలో ఇట్లా మాట్లాడదు. ఒక మాట అంటారు లక్ష్మణునితోటి, నేను పతివ్రతనే చెప్పు రామునికి, అన్ని విషయాలు అన్ని ధర్మాలు చెప్పి ఒక మాట అంటుందండి, ఒక్కటే స్టేట్మెంట్, వెరీ ఇంప్రెస్డ్. రామునికి చెప్పు ధర్మం ఎప్పుడు మితిమీరద్దని, రామునికి చెప్పు తన దేశంలో ఉన్న పౌరుల్ని సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకోమను అని చెప్పి. ఇది విన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. దీని బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు రాముడు సీతను అడవిలో వదలడానికి కారణం ఏంటంటే, అదే దేశంలో ఉన్నటువంటి ఎవడో వాగిండు, పిచ్చివాగుడు వాగి, ఆ పౌరులే వాగిరు కదా, నన్ను సీత నుంచి దూరం చేసిరనే బాధతోటి ఆ పౌరులను ఎక్కడ కోపం ప్రతీకారం తీర్చుకుంటావేమో తీర్చుకోవద్దు, నీ ధర్మాన్ని మాత్రం మీరకు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకెన్ని కష్టాలు, మన ఇద్దరం ఎన్నైనా కష్టాలు పడదాం, కానీ పౌరులకు ఏం కావద్దు, పౌరులను తమ్ముళ్ళ లెక్క చూసుకోవాలి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సీత. నో బడీ కెన్. అట్లా మాట్లాడేటోడు ఎవడు లేడు, అట్లా మాట్లాడేటోడు మళ్ళీ పుట్టరే మా స్త్రీ. అంత అద్భుతంగా సీతమ్మ తల్లి మాట్లాడుతుంది. హ్యాట్స్ ఆఫ్.